ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. 91వ కీర్తన 11వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 91వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుకుందాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ మనకు రాయబడినటువంటి యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నప్పుడు మన మార్గములన్నిటిలో మనలను కాపాడుటకు నా దేవుని బిడ్డలారా ఆయన మనలను గూర్చి దేవదూతలకు ఆజ్ఞాపించాడంట. హల్లెలూయా. ఆలోచించండి, ఇప్పుడు మన యొక్క మార్గాలన్నిటిలో కూడా ఇప్పుడు ఆ దూతలు ఏమై ఉన్నారు అని అంటే మనలను కాపాడాలని దేవుడు ఆజ్ఞాపించాడంటండి. హల్లెలూయా. చూడండి, మన నిమిత్తము దూతలకు దేవుడు ఆజ్ఞాపించాడు. వారిని నీవు కాపాడాలి. అంతేకాదండి, అక్కడ రాయబడి ఉంది, ఆయన నిన్ను గూర్చి. హల్లెలూయా. ఆయన నిన్ను గూర్చి దూతలకు ఏం చేశాడంట? ఆజ్ఞాపించాడంట. నా దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనము పరిశీలించుకుంటే మన కొరకు దూతలను ఏర్పాటు చేయటానికి ఆలోచించండి. మనం ఏ పార్టీ వారిమి? అసలు మనకి ఏ యోగ్యత ఉంది? మనకి ఏ ధన్యత ఉంది? అసలు ఎందుకు పనికి రానటువంటి మనలను కాపాడుకోవటానికి నా దేవుని బిడ్డలారా తన దూతలనే ప్రభు పంపుతున్నాడు అని అంటే ఆయన దృష్టిలో మనం ఎంత విలువైన వారిమో, మనం ఎంత నా దేవుని బిడ్డలారా ఆయన చేత ప్రేమించబడుతున్నటువంటి వారిమో మనం ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకోవాలండి. కనుక ఈ రోజున ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాలలో మనం నడిచినప్పుడు, ఆయన ఉపదేశములో మనం నడిపించబడినప్పుడు నా దేవుని బిడ్డలారా నిశ్చయముగా మనకు ఒక ధైర్యం ఉంటుందండి. ఏంటదంటే మన మార్గములన్నిటిలో కూడా దేవుడు తన దూతలను తోడుగా పంపుతున్నాడు. నాకు ఏ హాని కలగదు, నాకు ఏ అపాయము రాదు. కారణం ఏంటంటే వారు నన్ను ఎత్తి పట్టుకుంటారు అని ఒక నిశ్చయత, ఒక ధైర్యము మనకి వాక్యం ద్వారా కలుగుతుందండి. కనుక నా దేవుని బిడ్డలారా, ఈ అపాయకరమైన దినాలలో, ఎటు చూచినా భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉండగా మన మార్గములంతటిలో కూడా దేవుడు తోడుగా ఉండి తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని కాపాడటానికి ప్రభు కృపనిచ్చినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలం ముందునైనా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే నా ప్రభా, అయా మా మార్గాలలో మమ్మల్ని కాపాడుటకు అయా దూతలను నా తండ్రి మీరు ఆజ్ఞాపించారు. అందును బట్టి స్తోత్రములు అయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించి దీవించి కృపనిచ్చి నడిపించమని అయా, ఇంకను వారి కుటుంబాలను నా ప్రభా మీరే క్షేమమిచ్చి అయా నా తండ్రినైనా కృపనిచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.